నమస్కారం. ఎస్సీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రావణి. తిరుమలగిరిలో జనసంద్రంగా మారాయి. శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం చెందడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై, ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుషులకు దూరంగా మసలుతున్నావా, మనుషులకు. స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు పుష్పపల్లకి సేవా వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. నిత్యం ఉదయం కాణిపాక వినాయక స్వామి వారికి ఆలయంలో అధికారులు అభిషేకం నిర్వహిస్తారు. కాణిపాక ఆలయంలో పుష్పపల్లకి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఎటు చూసినా జనవాహికం. స్వామివారు పుష్పపల్లకి వాహనంలో మాడావీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరుకు చెందిన శేషాద్రి నాయుడు బ్రదర్స్ స్వామివారికి పుష్పపల్లకిని నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు చేశారు. కాణిపాకం పురవీధులు వినాయకుని నామస్మరణ మధ్య మారుమ్రోగింది. వరసిద్ధుని ప్రజలు దీపధూప నైవేద్యంతో పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. పుష్పపల్లకిలో భక్తులు కర్పూర నీరాజనతో విఘ్ననాథునికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్య వ్రత మహోత్సవం శ్రీకాళహస్తి నందు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, కలియుగ ప్రత్యక్ష దైవమైన ఓం శ్రీ రామదూత వారి ఆశీస్సులు పొందుకేందుకు కుటుంబ సమేతంగా హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు కోరారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో భగవంతుని సాక్షాత్కారమైన భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి ఆశీస్సులతో శ్రీ వేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్య వ్రత మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు మాట్లాడుతూ సోమవారం 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు శ్రీకాళహస్తి చెన్నై రోడ్లోని ఎల్ఐసి కాలనీ ఎదురుగా ఎస్సీవీ నాయుడు గార్డెన్ నందు 1000 మంది దంపతులతో శ్రీ వేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం నిర్వహించుటకు ఏర్పాట్లు చేశామన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందిన వారి కుటుంబాలలోని కష్టాలు తొలగిపోయి సుఖశాంతులతో ఉండాలన్నారు. రామదూత స్వామివారిచే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని ఆయన తెలిపారు. అందరి కుటుంబాల్లో కూడా సౌఖ్యం, సుఖం, ఆనందం అన్నీ ఉండే విధంగా కూడా ఈ వ్రతం చేయించుకునేదానికి వాళ్ళ ఆశ్రమానికి ఈ పూజకు గాను 50 రూపాయలు రుసుము రసీదు వాళ్ళు ఇస్తారు. కావాల్సినటువంటి పూజా సామాగ్రి అన్నీ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. 1 రూపాయి అందుకు మీకు ఖర్చు అవసరం లేదు. అక్కడ ఈ పూజ జరిపించిన తర్వాత అందరికీ గురువైనటువంటి దత్తాత్రేయులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం మరి దత్తాత్రేయ హోమం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ ఆశీర్వచనాలు అందిస్తూ స్వామివారి ప్రసంగం తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి అందరూ పాల్గొని మీరు మీ కుటుంబాలు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా స్వామివారి ఆశీర్వాదాలు పొందాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. సమైక్యాంధ్ర పేరుతో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే స్వంత నియోజకవర్గమైన పీలేరులో కూడా డిపాజిట్లు రావని, అలా డిపాజిట్లు వస్తే తాను రాజకీయం నుంచి శాశ్వతంగా సన్యాసం పుచ్చుకుంటానని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ కుటుంబానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నారని మాజీ ప్రధాని
పివి నరసింహారావు అడుగుజాడల్లో నడుస్తున్నారని తాను గతంలో మేడంకు లేఖ వ్రాయడం జరిగిందని చెప్పారు. సమైక్యవాదినంటూ కిరణ్ కుమార్ రెడ్డి అవకాశవాద రాజకీయాలు చేస్తూ త్వరలో సమైక్యాంధ్ర పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. సీఎంకు పీలేరులో కూడా డిపాజిట్స్ రావని ఆయన తెలిపారు. గతంలో సీఎం శాసనసభలో తాను హైదరాబాద్ వాసినని చెప్పారని, అయితే ఇప్పుడు అవకాశవాదంతో సమైక్యవాదినని చెప్పుకోవడం దారుణమన్నారు. ఆయనకు నిబద్ధత లేదని విమర్శించారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదైన పదంతో ముందుకు పోతున్నదని, సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోక మునిపే వైఎస్ఆర్ సిపికి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి పార్లమెంటులోనే సమైక్యాంధ్ర ప్లకార్డులను ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో టైప్ అయ్యాలన్నా కానీ 16 నెలలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు. 16 నెలలు జైల్లో ఉన్నాడంటే ఎంత పట్టుదలగా ఉన్న వ్యక్తి, మరి ఎవరితో అన్నా టైప్ అయినాడా లేదా అనేది ప్రజలు నిర్ణయించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, లేదా తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కువగా స్పందించే చంద్రబాబు నాయుడు కాదు, ప్రజలు నిర్ణయించాలి. టైప్ అవ్వాలంటే 16 నెలలు జైల్లోనే ఉండేవాడు కదా, మొన్న వారం లోపలే బయట వచ్చింటాడు. నాకొద్దు, మీరేం చెప్తారు. ఈ విలేకరుల సమావేశంలో పుంగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనిషి దైనందిక జీవితంలో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని ప్రముఖ వైద్యురాలు సుధారాణి అన్నారు. ఆదివారం స్థానిక తారకరామ క్రీడా మైదానంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సుధారాణి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం పొందడం మంచిదని సూచించారు. ముఖ్యంగా మీ సంఘం చేసే కార్యక్రమాన్ని నేను ఎన్నోసార్లు వింటుంటానండి షాప్ ద్వారా. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా మీరు ఎన్నో ఎస్ఏ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు ఈ 3 years లో. అది వాళ్ళలో ఉన్న ఒక క్రియేటివిటీని అన్నిటి మించి వాళ్ళ ఆలోచన శక్తిని కూడా ఎంతో ఇంప్రూవ్ చేస్తుందండి. అండ్ మోర్ ఓవర్ చాలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా చేశారు. అన్నిటి మించి పండుగల రోజు మీరు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు మనము మర్చిపోతున్న, మన ఎలా చెప్పాలి, నాగరిక ప్రపంచంలో ఇంకా కూడా మన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం ఎస్వి యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. వారికి మద్దతుగా ప్రతిరోజు పలు విద్యా సంస్థలు, సేవా సంఘాలు, ఉద్యోగులు, కార్మికులు సంఘీభావం తెలుపుతున్నారు. అందులో భాగంగా ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు దీక్షా శిబిరంకు వచ్చి వారికి మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాలల జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విభజించడం బాధాకరం అన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు తెలిపారు. విద్యావంతులైన యువకులు సరైన ఉద్యోగాలు లేక కష్టాల పాలవుతారని చెప్పారు. సాగునీరు, తాగునీరు కూడా లేక సీమాంధ్ర ఎడారిగా మారుతుందని వాపోయారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, ఈ మధ్య 10-15 రోజుల ముందు న్యూస్ పేపర్లో మీరు గమనించినట్లయితే బ్రిజేష్ కుమార్ కమిటీ ముందు ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, అధికారులు ఈ నీళ్ల పంపక విషయమై వాదోపవాదాలు వినిపించడం జరిగింది. ఈరోజు మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి అసలు రాయలసీమ ప్రాంతం కృష్ణానది పరివాహ ప్రాంతంలోకే రాదని, రాయలసీమ ప్రాంతం కృష్ణానది ట్రిబ్యునల్ కిందకే రాదని చెప్పి వాదిస్తూ ఉన్నారు. మరి బచావత్ అవార్డు ప్రకారం మిగులు జలాలపైన సంపూర్ణమైనటువంటి హక్కులు మనకు కల్పిస్తే 2000 వరకు ఆ నీటిలో ఒక్క టీఎంసీ నీటిని కూడా మనం వాడుకోలేనటువంటి దుర్భర పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన జరిగితే నష్టపోయేది బడుగు బలహీన వర్గాల ప్రజలే అని బీసీ జేఏసీ నాయకులు నరసింహ యాదవ్ పేర్కొన్నారు.
సమైక్యాంధ్ర సాధన కోసం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు పలు సంఘాల నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి రిలే దీక్ష శిబిరం వద్దకు వచ్చి వారికి సంఘీభావం తెలియజేశారు. అదేవిధంగా మాజీ తుడా చైర్మన్ కందాటి శంకర్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు సూరా సుధాకర్ రెడ్డి దీక్ష శిబిరంకు వచ్చి వారికి మద్దతు తెలియజేశారు. అనంతరం వన్నరెడ్డి సేవా సంఘం వారు ర్యాలీగా వచ్చి దీక్ష శిబిరంలో ఉన్న వారికి మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ గత 60 రోజుల నుండి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికీ సీమాంధ్ర ప్రజలు అన్ని విధాలా నష్టపోతున్నారని చెప్పారు. ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కి తీసుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. వారి పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరు వచ్చినా కూడా ఒకే మాట, ఒకే నిర్ణయం సమైక్యాంధ్ర ద్వారానే మన ఈ రాష్ట్ర సాధన అనే కార్యక్రమం తప్ప వేరే విధమైన రాజకీయ ప్రసంగాలు ఈ శిబిరంలో ఇంతవరకు కూడా జరగలేదు. ఇదే పందాలు ఇక మీద కూడా కొనసాగడం జరుగుతుంది. అందుకనే ఈ బీసీ జేఎస్ అనేది ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు వన్నరెడ్డి సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు జీతాల కోసం కాకుండా ప్రజల జీవితాల కోసం పోరాడడం అభినందనీయమని కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రేణిగుంట సిఆర్ఎస్ ఉద్యోగులు ఆదివారం తిరుపతి నగరంలో ర్యాలీ నిర్వహించారు. శాప్ శిబిరం వద్దకు చేరుకుని వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఓట్లు సీట్ల కోసం పనిచేస్తే ప్రజలు క్షమించరని అన్నారు. జెండాలు అజెండాలు పక్కన పెట్టి రాష్ట్ర సమైక్యత కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి తాను సమైక్యవాదులని ప్రకటించుకొని ప్రజల కోసం ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకోవడానికి సిద్ధపడడం హర్షణీయమని కొనియాడారు. మిగిలిన పార్టీ నాయకులు సైతం రాష్ట్ర సమైక్యంగా ఉండాలని ప్రకటించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయ డ్రామాలు, నాటకాలు ఆడుతున్నారు. ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అన్ని సంఘాల వారు రోడ్ల మీదకి వచ్చేశారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. అయ్యా, ఈ రాష్ట్రాన్ని విడగొట్టే హక్కు ఎవ్వరికీ లేదు. రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిందే. రాష్ట్రం విడగొట్టే పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి పదవిని కూడా రుణప్రాయంగా వదిలాడ పారేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి పాటలో ఈ కార్యక్రమంలో శాప్స్ నాయకులు, సిఆర్ఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంకు మద్దతుగా వన్నరెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా సమైక్యాంధ్ర సాధన కోసం వన్నరెడ్డి కులస్తులు ఆదివారం వన్నరెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ముందుగా స్థానిక ఎన్టీఆర్ కూడలి వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి బుట్టలు ఎత్తుకొని టౌన్ క్లబ్ వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం డబ్బులు వాయిస్తూ నృత్యాలు చేస్తూ జ్యోతిరావు పూలే విగ్రహం వరకు ర్యాలీ సాగింది. అక్కడ బీసీ జేఏసీ వారు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలియజేసి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన్నరెడ్డి సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడవలసి వస్తుందని తెలిపారు. చదువుకున్న యువకులు ఉద్యోగాలు లేక చేతి వృత్తులు, కుల వృత్తులపై ఆధారపడాలని చెప్పారు. కేంద్రం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు ప్రజల ఉద్యమాలు చేస్తూనే ఉంటారని అన్నారు. ప్రజాప్రతినిధులు వెంటనే పదవులకు రాజీనామా చేసి ప్రజలతో కలిసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. మా పిల్లలు రేపు వాళ్ళకు చదువుకునే చదువులు లేవు, ఉద్యోగాలు ఉండవు, ఇలాగ వలసలు పోయే ప్రమాదం ఉందని కూడా ఈరోజు మేము చెప్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా నష్టపోయేది విభజన వల్ల బడుగు బలహీన వర్గాల వారు. దాని పరిస్థితి రేపు వలసపోయే ప్రమాదం ఉంది ఏ పక్క రాష్ట్రాలకు. దాని ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రాణాలు అర్పించినా కానీ విభజన మేము ఒప్పుకోమని కూడా మేము బడుగు బలహీన వర్గాల తరఫున మేము ఎటువంటి పరిస్థితికి ఒప్పుకునే పరిస్థితి లేదు. ప్రాణాలను అర్పిస్తాం, విభజన ఒప్పుకోమని ప్రకటిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వన్నరెడ్డి సేవా సంఘం నాయకులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీమాంధ్ర ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ టీఆర్ఎస్ లు తొత్తులుగా వ్యవహరిస్తూ రాష్ట్ర సమైక్యతను దెబ్బతీస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు దంపూరి భాస్కర్ తెలిపారు. కృష్ణాపురం ఠాణా వద్ద టీడీపీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 33వ రోజుకు చేరాయి. ఆదివారం తెలుగు మహిళా విభాగంకు చెందిన పలువురు మహిళా నాయకురాళ్లు దీక్షా శిబిరం వద్దకు విచ్చేసి తమ మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. సమైక్య నినాదాలతో నిరాహార దీక్ష శిబిరం మారుమ్రోగింది. ఈ సందర్భంగా దంపూరి భాస్కర్ మాట్లాడుతూ 60 రోజులుగా సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉప్పెనలా సాగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడుని ఎదిరించే ధైర్యం లేక దొంగదెబ్బ తీయడానికి సోనియా గాంధీ రాష్ట్ర విభజన ప్రకటన చేశారని ఆరోపించారు. సీఎం గారైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు 60 రోజుల తర్వాత నేను సీమాంధ్ర ముఖ్యమంత్రిని అని ఇప్పుడు చెప్పారు. ఇదే మాట, ఇదే పోరాటం 60 రోజుల ముందు ఏ రోజైతే తెలంగాణ సిడబ్ల్యూసీలో తీర్మానం చేశారో దానికి ముందే పోరాటం చేస్తుంటే ఈరోజు ఈ ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చాయవా. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నీలం బాలాజీ, మన్నెం శ్రీనివాసులు, మునిశేఖర్ యాదవ్, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఖాతాదారులకు త్వరలో డివిడెంట్లను పంపిణీ చేస్తామని ఆ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి తెలియజేశారు. ఆదివారం టౌన్ బ్యాంక్ ఆవరణలో మహాజన సభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్యాంకు చైర్మన్ పులిగోరు మురళి మాట్లాడుతూ సమైక్యాంధ్ర సమ్మె కారణంగా లోన్లను సక్రమంగా రిక్వైరీ చేయలేకపోతున్నామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత 2 నెలల జీతాలు రానందున వారికి లోన్ ఇవ్వడానికి బ్యాంకు తీర్మానించిందని పేర్కొన్నారు. బ్యాంకు సిబ్బందికి డిఏ పెంపుదలకు కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఖాతాదారులకు డివిడెండ్ ఇవ్వడానికి ఆర్బీఐ అధికారులతో సంప్రదిస్తామని వివరించారు. ఆర్బీఐ అనుమతి వచ్చిన వెంటనే 4 సంవత్సరాల డివిడెండ్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మేము ఆర్బీఐకి లెటర్ పెట్టాం, మాకు ఇట్లా జీవో వచ్చింది, ఈ జీవోని మీరు పరిగణలోకి తీసుకొని మాకు 4 సంవత్సరాల డివిడెండ్కి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఆర్బీఐ వాళ్ళకి పెట్టాం. వాళ్ళు దాన్ని 1-2 మార్లు బ్యాంకుకి రావడం జరిగింది. బ్యాంకుకి వచ్చి కూడా అన్ని చూశారు. నిజంగా లాభాల్లో ఉందా? ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు పొన్నాల చంద్ర, రామ్మూర్తి రాయల్, తులసి యాదవ్, మునిరామయ్య, బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, విజయ్ కుమార్, జయకుమార్, వాణి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అభివృద్ధిలో మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రధాన భూమిక పోషిస్తున్నదని ఆ సంఘ గౌరవ అధ్యక్షులు మబ్బు చెంగారెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అభివృద్ధి పనుల్లో చురుకైన పాత్ర పోషిస్తూ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. శనివారం జరిగిన కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సర్వసభ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. గౌరవ అధ్యక్షులుగా మబ్బు రామనారాయణ రెడ్డి అయిన తనను, అధ్యక్షులుగా రాఘవరాజు, కార్యదర్శిగా హరినాథ బాబులతో పాటు 4 ఉపాధ్యక్షులు, 2 సంయుక్త కార్యదర్శులను, కోశాధికారులను, 8 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నామన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సోమవారం కార్పొరేషన్ చిరు ఉద్యోగులకు 250 రూపాయల నుంచి 300 రూపాయలు విలువ కలిగిన బియ్యం, పప్పు, ఇతర వస్తువులను పంపిణీ చేస్తామన్నారు. సీఎం పత్రిక సమావేశంలో గణాంకాలతో సహా రాష్ట్ర విభజన వల్లే ఇబ్బందులను తెలపడం అభినందనీయమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎవరికి ఇబ్బందులు వచ్చినా కూడా ఈ మా అసోసియేషన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళకి అన్ని విధాల ఈ కాంట్రాక్టర్స్ తరఫు నుంచి పోరాటం చేస్తూ ఉంది. దానిలో భాగంగా గత 5 సంవత్సరాల క్రితం మేమందరం కలిసి ఎన్నుకున్న బాడీకి 5 సంవత్సరాల కాలం పూర్తయింది కాబట్టి తిరిగి నిన్న మేమందరం కూర్చొని ఎలక్షన్స్ నిర్వహించుకొని ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా రాఘవరాజు గారిని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం.
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సుమారు 55,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 25 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. వైకుంఠం 2వ క్యూ కాంప్లెక్స్ లో గల అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి 3 కిలోమీటర్ల మేరకు క్యూ లైన్ బయట కొనసాగుతున్నది. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్, గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,827 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,230 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 52 రూపాయల 90 పైసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.